ప్రమోషన్ల వల్ల ఎవడికి నష్టం? ఎవడికి నచ్చినట్టు ప్రమోషన్స్ చేసుకుంటారో దానివల్ల మనకేం నష్టం అని మాట్లాడిన వాళ్ళకి స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతాను చెప్పండి. సినిమా చూస్తుండగా అడ్వర్టైజ్‌మెంట్ వచ్చినప్పుడు మీరు మార్చేసేవాళ్ళు అవునా? కంపల్సరీ ఇదే జరుగుంటది. ఎందుకంటే నేను కూడా అలా చేసినోడిని. సో, ఒకసారి వచ్చింది నువ్వు మార్చేసావు, రెండోసారి వచ్చింది మార్చేసావు, మూడోసారి వచ్చింది మార్చేసావు. ఫోర్త్ టైమ్ డెఫినిట్‌గా నువ్వు చూస్తావు. ఏముంది ఇన్ని సార్లు అడ్వర్టైజ్‌మెంట్ ఇత్తానని చూస్తావు. చూడగానే నువ్వు కొంచెం అట్రాక్ట్ అవుతావు. అలాగా సక్సెస్ అయిందే 'సంతూర్'. అలా సక్సెస్ అయిందే 'కోల్గేట్'. అలా సక్సెస్ అయిందే 'క్లోజప్'. ఆ పేస్ట్ కొనుక్కోవడానికి షాప్‌కెళ్ళినప్పుడు నీకు సడెన్‌గా నీకు బ్రెయిన్‌లోకి వచ్చేదేటి? కోల్‌గేట్ వస్తది. ఎందుకంటే నువ్వు రోజు రుద్దుతున్నారు గదా! అడ్వర్టైజ్‌మెంట్ పేరుతో. సో, నువ్వు సడెన్‌గా షాప్‌కెళ్ళేసరికి నీకు ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లోకి ఎళ్ళిపోద్ది. కోల్‌గేట్ తీసుకోవాలి నేను. లేదా సబ్బు తీసుకోవాలంటే 'సంతూర్' తీసుకోవాలి అని. సో, ఇక్కడ మనం అందరికీ క్రికెట్ ఇష్టం. సో, క్రికెట్ చూసేటప్పుడు ఈళ్ళు రోజు క్రికెట్ గురించి, బెట్టింగ్స్ గురించి నీకు రుద్దడం వల్ల డెఫినెట్‌గా ఆడలేనోళ్ళకి కూడా ఆడాలనిపిస్తది. సో, ప్రమోషన్‌ల వల్ల ఇంత నష్టం ఉందిక్కడ.